కోపం మనందరికీ బాగా తెలిసిన ఫీలింగ్ కదా. దాని కంట్రోల్ చేసుకోవడం ఒక్కోసారి చాలా కష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు మనం ఒక చిన్న ఆధునిక నీతి కథ ద్వారా ఈ కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకోవచ్చో తెలుసుకుందాం. మనందరికీ ఈ ఫీలింగ్ తెలుసు. సడన్గా మనసులో ఏదో ఒక మంట, ఒక్కసారిగా అంతా వేడెక్కిపోతుంది. అదేనండి కోపం. మనల్ని ఎలా తన కంట్రోల్లోకి తీసుకుంటుందో కదా. ఉదాహరణకి, ఎవరో ఒకళ్ళు మన ముందు దురుసుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తారు, లేదంటే మనల్ని ఎవరైనా అవమానించేలా మాట్లాడతారు. కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులే స్ట్రెస్లో ఉండి మనమీద అరిచేస్తారు. ఇలాంటివన్నీ మనల్ని బాగా రెచ్చగొడతాయి కదా. వెంటనే మనలో కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, అసలు ఈ కోపం ఎక్కడ్నుంచొస్తోంది? నిజంగా ఎదుటివాళ్ల వల్ల మన కోపం వస్తుందా, లేక మన లోపల నుంచే పుట్టుకొస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథ. సరే, ఇక కథలోకి వెళ్దాం. మన హీరో పేరు అర్జున్. అర్జున్కు కోపం ఎంత తొందరగా వస్తుందంటే ముక్కుమీదే ఉంటుంది అంటారు కదా, అచ్చం అలా అన్నమాట. చిన్న విషయానికి కూడా చిరుతలా మీద పడిపోతాడు. అది ఆఫీసవ్వచ్చు, ఇల్లవ్వచ్చు, ఎక్కడైనా సరే ఒక చిన్న మాట చాలు అగ్నిపర్వతంలా పేలిపోయేవాడు అంతే. అయితే ఒకరోజు అర్జున్కు ఈ స్ట్రెస్ అంతా భరించలేకపోయాడు. కొంచెం ప్రశాంతత కోసం ఒంటరిగా ఒక సరస్సులోకి కయాకింగ్ చేయడానికి వెళ్లాడు. ఆ నిశ్శబ్దంలోనైనా కాస్త మనశ్శాంతి దొరుకుతుందేమో అని అతని ఆశ. అలా సరస్సు మధ్యలో కళ్ళు మూసుకుని ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తున్నాడు. అప్పుడే ఢాం అని ఒక పెద్ద శబ్దం. ఇంకో పడవ వచ్చి తన కయాక్ని బలంగా గుద్దేసింది. అంతే, ఆ కాస్త ప్రశాంతత కూడా ఆవిరైపోయింది. వెంటనే అర్జున్ కళ్ళు తెరిచాడు. రక్తం మరిగిపోయింది. మనసులో మాటలు రెడీ అయిపోయాయి. ఏయ్, కళ్ళు కనపడట్లేదా? ఎటు చూసి నడుపుతున్నావు అని గట్టిగా అరవడానికి సిద్ధమయ్యాడు. కోపంతో ఊగిపోతూ ఆ పడవలో ఉన్న వ్యక్తిమీద అరిచేద్దామని లేచాడు. కాని అక్కడ అతను చూసింది తన ఆలోచనా విధానాన్నే మార్చేసింది. ఏంటంటే, ఎదురుగా ఉన్న పడవలో ఎవ్వరూ లేరు. అది ఒక ఖాళీ పడవ. కేవలం గాలికి, నీటి ప్రవాహానికి అలా కొట్టుకొస్తోంది అంతే. ఒక్క క్షణం క్రితం వరకు అర్జున్ మనసులో తిట్లు, నిందలు అంతా ఆ ఎదుటి మనిషి వల్లే అనుకున్నాడు. కాని ఇప్పుడు నిందించడానికి అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు అర్థమైందతనికే, తనని ఢీకొట్టింది ఆ ఖాళీ పడవ కాదు, తన లోపల ఉన్న కోపమే తనని ఢీకొట్టిందని. ఇక్కడే మనకు ఖాళీ పడవ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అర్థమవుతుంది. అంటే ఏంటంటే, మనకు కోపం తెప్పించే చాలా విషయాలు మనల్ని ఉద్దేశించి చేసినవి కాకపోవచ్చు. అవి కేవలం పరిస్థితులు, ఎదుటివాళ్ల స్ట్రెస్, వాళ్ల బాధ లేదా వాళ్ల గందరగోళం వల్ల జరిగినవి అంతే. అప్పుడే అర్జున్కు ఒక సన్యాసి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆయనేమన్నారంటే, ఈ జీవితంలో జరిగే సంఘటనలన్నీ పడవలలాంటివి. మన మనసు అందులో ప్రయాణం చేసే వ్యక్తి. మనకు తగిలే ప్రతి దెబ్బను పర్సనల్గా తీసుకున్నప్పుడే అసలు బాధ మొదలవుతుంది అని. ఎంత నిజం కదా. సరే, ఆ సరస్సు దగ్గర ఈ విషయమైతే అర్థమైంది. మరి అర్జున్ దీన్ని తన నిజ జీవితంలో ఎలా ఉపయోగించాడో చూద్దామా? కొన్ని వారాలు గడిచాయి. ఒకరోజు ఆఫీస్లో ఒక కొలీగ్ అందరి ముందు ఒక తప్పుకి అర్జున్నే కారణమంటూ గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఇదే గనక పాత అర్జున్ అయితేనా వెంటనే రెచ్చిపోయే తిరిగరిచేసేవాడు. కాని ఈసారి అలా చేయలేదు. ఒక్క క్షణం ఆగాడు. తన మనసులో ఆ ఖాళీ పడవను గుర్తు చేసుకున్నాడు. తన కొలీగ్ను ఒక ఖాళీ పడవలాగా చూశాడు. అతని కోపం, అతని స్ట్రెస్ అది తనమీద దాడి కాదు అనుకున్నాడు. అందుకే చాలా ప్రశాంతంగా, సరే అసలు ఏం జరిగిందో చూద్దాం, ఒకవేళ తప్పు నాదే అయితే నేనే సరిచేస్తాను అని చెప్పాడు. అంతే, అతని సమాధానం విని అక్కడ ఉన్నవాళ్లందరూ షాకయ్యారు. చూశారా? ఈ అనుభవం తర్వాత అర్జున్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు. ఇది చాలా సింపుల్, మనం కూడా ఫాలో అవ్వొచ్చు. ఎప్పుడైనా కోపమొచ్చే పరిస్థితి వస్తే ఫస్ట్ స్టెప్ ఆగాలి, వెంటనే రియాక్ట్ అవ్వొద్దు. సెకండ్ స్టెప్ ఒక లోతైన శ్వాస తీసుకోవాలి. థర్డ్ స్టెప్ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి, ఇది కేవలం ఒక ఖాళీ పడవా? అంటే ఇది నిజంగా నాపై వ్యక్తిగత దాడా లేక తటస్థ సంఘటన? అందుకే ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠం ఇదే. మన జీవితంలోకి పడవలు వచ్చి మనల్ని ఢీకొడుతూనే ఉంటాయి. వాటిని మనం ఆపలేం. ఎదుటివాళ్లని, పరిస్థితుల్ని మనం కంట్రోల్ చేయలేం. కాని మనం ఎలా స్పందించాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది మాత్రం 100% మన చేతుల్లోనే ఉంటుంది. మన మనస్సుని మనం అర్థం చేసుకోవడంలోనే అసలైన స్వేచ్ఛ ఉంది. చివరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది.
మన జీవితంలో ఇలాంటి ఖాళీ పడవలు ఏవి ఉన్నాయి? ఏ విషయాలు మనల్ని పదే పదే రెచ్చగొడుతున్నాయి? బహుశా మన కోపానికి అసలైన కారణం బయటెక్కడో లేదు, మన లోపలే ఉందేమో. ఒక్కసారి ఆలోచించండి.